ఇవాళ మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు వాళ్ళ ఇండ్లలో వెలుగు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవాళ వాళ్ళకి ఇచ్చినాం. మా తెలంగాణ ఉద్యమమే నియామకాలు. అనేక మాటలు చెప్పినారు, వాళ్ళ నోటికి మొక్కాలే, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏది నెరవేరలే, ఒకటి కూడా సరిగ్గా అమలు కాలే. ఒకటే ఒక ఉచిత బస్సు అనేది పెట్టినారు, దాంతో మహిళలు కొట్టుకొని సస్తా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు చెయ్యలే. నేను ఒక మాట మీ అందరిని అడుగుతాను, రైతు బంధు అందరికీ వచ్చిందా? వినబడతలేదు, రాలేదా? నిన్న మొన్న వేస్తామని మాట్లాడిండు, 9 తారీఖు అన్నారు. మళ్ళా ఎలక్షన్ నిబంధనలు పెట్టి మళ్ళా దాన్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా? రాలేదులే. మెదకోళ్ళకు వచ్చినాయట కదా. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా మొన్న గెలిచిండు, రాలేదా? మీకు 15,000 కాడికి వచ్చినాయట కదా. అంటే మోసం అయిందా? దగా అయిందా? పాతవి కూడా కనీసం వాళ్ళు అమలు చేసే పరిస్థితులలో లేరు. రైతు బంధు కూడా ఇయ్యలే.